సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత శానంపూడి సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మట్టి గంజాయి మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీకుంటే ఆయనకు కూడా తెలియజేసి అధికారిక ఎమ్మెల్యే ఆఫీసులో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ తప్పు అయితే ఇచ్చింటుంటే నేను ఇచ్చిన నా మీద కూడా కేసు పెట్టవచ్చు, మీరు జైలు పంపించవచ్చు. కానీ ఆ ఇచ్చిన పట్టాలను కూడా మీరు కావు, మీరు కట్టుకోవద్దు, కట్టుకుని కూలి చేస్తాం, ఇక విలేకరులను కూడా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టే స్థాయికి వస్తే ఇంకా ఎవరిని చేయలేరు. ఈరోజు పోలీస్ వ్యవస్థ చూసారు మీరు. నేను ఏ రోజు కూడా కక్షపూరితంగా కేసులు పెట్టింది లేదు. ఆ రోజు కేసులైనా మీరు ఇప్పుడు కూడా రికార్డులు ఉంటాయి. 2019 నుంచి 2023 దాకా కేసుల లిస్ట్ చూడండి. ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు అయినాయి, ఏ పార్టీ అభ్యర్థుల మీద కేసులు అయినాయో మీరు లిస్టు చూడండి, మీకు తెలుస్తుంది. కానీ ఈరోజు ఎంత విచ్చలవిడవుతున్నాయంటే కేసులు, మళ్ళా సేమ్ హుజూర్ నగర్ ఆఫీసులలో కుర్చీలు వచ్చినాయి, ఎక్కడ బయట పైరవీలు వచ్చినాయి, పైరవీ కార్లు వచ్చిండ్రు. ఆయన ఊత పదం ఉండేది కదా, ల్యాండ్, శాండ్, వైను, మైను, ఇప్పుడు మట్టి కూడా ఎడైంది దానికి తగ్గట్టు. ఎంఆర్ఓ చేతుల మీదుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీకుంటే ఆయనకు కూడా తెలియజేసి అధికారిక ఎమ్మెల్యే